వెల్కమ్ బ్యాక్. గుంటూరు జిల్లాలో పలు చోట్ల జరుగుతున్న అక్రమ మైనింగ్ క్వారీల అనుమతుల వివరాలు తెలుసుకునేందుకు మైనింగ్ డీడీ చంద్రశేఖర్ ను ఐ న్యూస్ ప్రశ్నించింది. అక్రమ మైనింగ్ జరుగుతున్నా నాకు సంబంధం లేదంటూ మైనింగ్ డీడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ఓసీ లేకపోతే మాకు సంబంధం లేదని, ఎంఆర్ఓ ఎన్ఓసీసీ ఇస్తేనే చెకింగ్ కు వెళ్తామంటూ బాధ్యతను రెవెన్యూ శాఖపై నెట్టేశారు. అక్రమ మైనింగ్ ను ఆపే అధికారాలు మాకు లేవు అంటూ మైనింగ్ డీడీ చేతులెత్తేశారు. 10 రోజుల క్రితం వెళ్లినప్పుడు భారీ గోతులు లేవు, ఇప్పుడు వచ్చాయేమో అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. స్థానిక ఎంఆర్ఓపై బూతు పురాణం మాట్లాడారు. తోటి అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన డీడీపై శాఖాపరమైన చర్యలు ఉంటాయా లేదా అనే చర్చ జరుగుతోంది. గుంటూరు మైనింగ్ శాఖ పనితీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ మైనింగ్ జిల్లా కలెక్టర్, గనుల శాఖ, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందిస్తారా లేదా అనేది వేచి చూడాలి. ఎంఆర్ఓ ఎన్ఓసీ లేకుండా మీరు నీటి గ్రాంట్ చేయడానికి లేదు. అతనే ఖర్చోడి అని ఏం చేస్తారండి ఎంఆర్ఓ? మన నిర్దేశం ఊరు రాలేదు అసలు పిలిస్తే. వాళ్ళు వీఆర్ఓ వచ్చాడు, మళ్ళీ అటు నుంచి వెళ్ళిపోయాడు. ఏ నాటకం అమ్మ, మీరు అతను రాకుండా వీఆర్ఓ పంపించాడు. వీఆర్ఓ వచ్చి నేనేం చెమ్మ ఆగుతాను సార్ అని వెళ్ళిపోయాడు. మీరా గట్టిగా అడగాలండి అక్కడికి వెళ్ళి. వెళ్ళిపోయాడు. ఎంఆర్ఓ ఏమయ్యాడు? రావట్లేదు. మేము వెళ్ళాం, పిలిచాం. వీఆర్ఓ పిలుస్తాడు. వీఆర్ఓ ఏం చేస్తాడు? ఎంప్లాయీస్ మీడియా దాకా అవసరం లేదు సార్. మీరు కలెక్టర్ దృష్టికి ఏదన్నా మీరు పంపించవచ్చు కదా, ఇట్లా సిచ్యువేషన్ జరిగింది. ఇచ్చారంటున్నారు కదా, వెళ్ళాము. ఎంఆర్ఓ వీఆర్ఓ పంపించాడు. ఆయన దొరికింది. వీఆర్ఓ ఏమన్నా నేను తీసుకోరండి అని చెప్పని అంటాడు. ఆయన రాసి పంపించాం కలెక్టర్. అతను ఎన్ఓసీ లేకుండా, ఎంఆర్ఓ ఎన్ఓసీ లేకుండా మీరు నీటి గ్రాంట్ చేయడానికి లేదు. అతనే ఖర్చోడి అని ఏం చేస్తారండి ఎంఆర్ఓ? మన నిర్దేశం ఊరు రాలేదు అసలు పిలిస్తే. వాళ్ళు వీఆర్ఓ వచ్చాడు, మళ్ళీ అటు నుంచి. గుంటూరు జిల్లాలో పలు చోట్ల జరుగుతున్న అక్రమ మైనింగ్ పై క్వారీల అనుమతుల వివరాలు తెలుసుకునేందుకు మైనింగ్ డీడీ చంద్రశేఖర్ ను ఐ న్యూస్ ప్రశ్నించింది. అక్రమ మైనింగ్ జరుగుతున్నా నాకు సంబంధం లేదు అంటూ మైనింగ్ డీడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు లైవ్ ద్వారా అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి. మనం చూస్తున్నాం గుంటూరులో పలు చోట్ల అక్రమ మైనింగ్ జరుగుతోంది. అక్రమ మైనింగ్ జరుగుతున్నా కూడా తనకేం సంబంధం లేదు అంటూ డీడీ చంద్రశేఖర్ చెప్పిన విధంగా మనకి తెలుస్తోంది. ఐ న్యూస్ ప్రశ్నించినా కూడా ఆయన సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుంటూరులో ఏదైతే పలు చోట్ల అక్రమ మైనింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఏదైతే మైనింగ్ డీడీ గుంటూరుకు సంబంధించిన మైనింగ్ డీడీ చంద్రశేఖర్ అయితే ఐ న్యూస్ ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఎక్కడెక్కడ అనుమతులు ఉన్నాయి, ఎక్కడ అనుమతులు లేవు అనే అంశం మీద తెలుసుకోవటానికి ఐ న్యూస్ అయితే డీడీ వద్దకు వెళ్లిన నేపథ్యంలో ఆయన ఏదైతే సంబంధిత అధికారులు కూడా, తహసీల్దార్ ని కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కూడా దూషించిన నేపథ్యం ఉంది. ఏదైతే అక్కడ మైనింగ్ జరుగుతున్నా కూడా జరగట్లేదనే విధంగా అయితే ఆయన చెప్పిన నేపథ్యం ఉంది. అసలు పర్మిషన్ కి సంబంధించి కూడా ఆయన ఎలాంటి సంబంధిత శాఖ అధికారులపై ఆయన నెట్టేసే ప్రయత్నం అయితే చేశారు. ఏదైతే ఎన్ఓసి ఏదైతే తహసీల్దార్ నుంచి ఎన్ఓసీలు రాకుండా మేము ఎలాంటి ఏదైతే తనిఖీలు చేయలేమని కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే తహసీల్దార్లు ఏం చేస్తున్నారు అనే విధంగా వేరే శాఖలకు పైన కూడా ఆయన ఏదైతే ఆయనకు వివరించే ప్రయత్నం చేసిన పరిస్థితి అయితే ఉంది. వేరే శాఖలు ఏం చేస్తున్నాయి, మేము వెళ్ళి అక్రమ మైనింగ్ కానీ ఏదైనా ఎన్ఓసీలు ఉంటేనే మేము తనిఖీలు చేయగలుగుతాం, లేకపోతే చేయలేము అనేది స్పష్టంగా మైనింగ్ డీడీ చంద్రశేఖర్ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఆ తహసీల్దార్లను కూడా పిలవడం జరిగింది. తహసీల్దార్ రావట్లేదు, ఏం చేస్తాం ఆ తహసీల్దార్లపై అయితే ఆయన ఏదైతే అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి మైనింగ్ డీడీకి తెలియకుండా ఏ ఒక్క మైనింగ్ క్వారీలకి జరుగుతున్న అంశం అయితే తెలియకుండా అయితే ఉన్నది. అలాంటిది ఆయనకి తెలిసినప్పటికీ కూడా మైనింగ్ డీడీ చంద్రశేఖర్ అయితే మాత్రం ఇతర శాఖల అధికారులపై వేసే ప్రయత్నం అయితే ఆయన చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదే విధంగా తహసీల్దార్లు ఏదైతే సంబంధిత తహసీల్దార్లు ఎన్ఓసి ఇవ్వకుండా మేము అక్కడికి వెళ్లే పరిస్థితి చేయలేము. అదే విధంగా ఏదైతే ఐ న్యూస్ ప్రశ్నించిన విధంగా అక్రమంగా మైనింగ్ జరుగుతుంటే కనుక వాటిని మీరు ఆపలేరా అంటే కూడా
ఆయన మేము ఆపలేము అనే విధంగా కూడా ఆయన సమాధానం చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా ఎన్ఓసి ఇవ్వకుండా మేము అక్కడికి వెళ్ళలేము, మేము ఆపలేము అనేది అతను మాట్లాడిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే తహసీల్దారులు స్థానిక కింద స్థాయి విఆర్ఓను పంపించారనే విధంగా నెట్టివేత ధోరణి, అంటే ఇతర శాఖల అధికారులకు సంబంధించి పొల్యూషన్ గానీ వీటికి సంబంధించి పైన వారిపై నెట్టివేసే ప్రయత్నం అయితే చేశారు. ఎందుకంటే మైనింగ్ డీడీ అక్రమంగా మైనింగ్ జరుగుతుంటే గనక వీరికి కొన్ని షరతుల ప్రకారం వీళ్ళు వెళ్ళి ఏదైతే ఆ మైనింగ్ అక్రమంగా మైనింగ్ గుర్తిస్తే గనక వాటిని ఆపే అధికారం మైనింగ్ డీడీకి ఉంటుందనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది. అదే విధంగా ఆ భాగంలో కూడా మీరు ఏదైనా అక్రమ మైనింగ్ జరుగుతుందని మీరు దృష్టికి వస్తే కనుక వాటిని ఆపే అధికారం లేదా అని అడిగితే కూడా మాకు లేదు అనేది స్పష్టంగా ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే స్థానిక తహసీల్దారుని ఏదైతే ఎంఆర్ఓ జిల్లాలో పలు చోట్ల జరుగుతున్న నేపథ్యంలో ఎంఆర్ఓలు ఏదైతే తహసీల్దారులపై ఆయన అనేక రకంగా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ఆ స్థానిక తహసీల్దార్కి సంబంధించి అయితే ఆయన్ని అనుచిత వ్యాఖ్యలు, ఎందుకంటే ఆ విధమైన ఒక ప్రభుత్వ ఉద్యోగిపై అతను ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి ఇంకో ప్రభుత్వ ఉద్యోగి అనుచిత వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు మొత్తంగా చర్చనీయాంశమైన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే శాఖపరమైన శాఖపర చర్యలు మైనింగ్ వీధిపై తీసుకుంటారు అంశం కూడా ప్రస్తుతం ఎత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే సంబంధిత కూడా ఈ విధంగా మాట్లాడటంపై అయితే విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క మైనింగ్ డీడీలో నేపథ్యం ఉంది. గుంటూరు జిల్లాలో అయితే పేరేచర్ల అయితే అదే విధంగా చిన్నపాలకులు పెరంగిపురం ప్రాంతాల మైనింగ్ డీడీ ఆధ్వర్యంలోనే గుంటూరు జిల్లాలో మైనింగ్ క్వారీలకు సంబంధించి ఈ మైనింగ్ డీడీకి సంబంధించిన అంశం తెలియకుండా అయితే ఉండదనేది ప్రధానంగా ఆలోచన నేపథ్యం ఉంది. ఏదైతే ఆ క్వారీలను ఆపేసి అక్రమంగా జరుగుతుంటే కనుక ఆపాల్సి ఉంటుంది. ఆయన ఆపకపోగా స్థానిక తహసీల్దారులు లేకపోతే పొల్యూషన్ ఇంకొక ఆయన ఏదైతే తప్పుగా గుర్తించే విధంగా ఆయన మాట్లాడిన విధానం అయితే ఉంది. అదే విధంగా అనుచిత వ్యాఖ్యలు చాలా దారుణంగా మైనింగ్ డీడీ మాట్లాడిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం విజువల్ లో కూడా. అయితే దీనికి సంబంధించి క్వారీలకి మైనింగ్ పర్మిషన్ తప్ప ఇంకా ఇతర క్వారీలకి ఎక్కడ వేరే చర్లలో క్రషర్లకు సంబంధించి 40-50 క్రషర్లకు పర్మిషన్ ఉండగా, అదే విధంగా పర్మిషన్ మొత్తంగా 40-50 క్రషర్లు అక్కడ ఉండగా కొన్నిటికి మాత్రమే పర్మిషన్ ఉన్నాయనేది ప్రధానంగా తెలుస్తుంది. అదే విధంగా కొండ క్వారీలకి కూడా అదే విధంగా పేరేచర్ల చిన్నపలకలూరులో కూడా మొత్తంగా 1-2 క్వారీలకి పర్మిషన్ ఉంది. వాటికి రెన్యువల్ అయిపోయింది. రెన్యువల్ అయిపోయినప్పటికీ కూడా పొల్యూషన్ నుంచి కానీ అదే విధంగా పొల్యూషన్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ అయితే వాటికి లేదు అనేది ప్రధానంగా ఆరోపణ ఉన్న నేపథ్యం ఉంది. ఆ ఏసీ లేకపోయినా కూడా ఈ యొక్క మైనింగ్ డీడీ వాటిని రెన్యువల్ చేస్తూ ఇంకా మొత్తం రిమూవ్ చేసుకుంటున్నారని కూడా ఆరోపణ వెల్లువెత్తుతున్న నేపథ్యం ఉంది. ఇదే అంశం కూడా మైనింగ్స్ పలుసార్లు చేసిన నేపథ్యం ఉంది. అయితే వీటన్నిటికీ సంబంధించి జిల్లా కలెక్టర్ నేపథ్యంలో ఐవీస్ లో వచ్చిన కథనాల నేపథ్యంలో ఏదైతే డిఎంజీ ఏదైతే ప్రతిపాదనలు పంపారు, అయితే వారికి సంబంధించి సర్వే నెంబర్ 100 సంబంధించిన కొండకు సంబంధించి మాత్రం ఆయన ప్రతిపాదనలు పంపించారు. దానికి సంబంధించి కూడా ఆ ఏర్పాటు చేసింది. ఆ సర్వే కొనసాగుతుందో లేదు మొత్తంగా జిల్లా మాత్రం దీనికి సంబంధించి గుంటూరు జిల్లాలో ఎన్ని క్వారీలు ఉన్నాయి, ఈ క్వారీలకి ఎన్ని అసలు కలెక్టర్కి తెలుసా లేదా అనే అంశం కూడా ఇక్కడ ప్రజల్లో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కలెక్టర్ ఈ యొక్క క్వారీలు ఎన్ని ఉన్నాయి, వీటికి సంబంధించి పర్మిషన్ ఏంటి, మైనింగ్ డిఎంఏ దగ్గర నుంచి ఆదేశించారు, ఏమేమి
రైట్, థ్యాంక్స్ ఫర్ ది